వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో ఒక మెగా డిఎస్సిని ప్రకటించడం అనేది జరిగింది. ఆ విషయంలో మ్యాటర్ ఆఫ్ 2 minutes మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్స్ 7,225 పోస్టులు, ఎస్జిటి 6,371 పోస్టు, టీజీటీ 1,781 పోస్టులు, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య 16,347 పోస్టులని ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ పోస్టులకి అదనంగా మరికొన్ని పోస్టులు కలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కాలం తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మనం చూడగలుగుతున్నాం. సరే, ఇంకా మనకి వీటికి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే వీటిని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రదేశాల్లో అనేక పుట్టగొడుగుల్లాగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి. సరే, మన ఇన్స్టిట్యూట్ పరంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి కనుక మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే లాస్ట్ 20 years నుంచి కూడా మనం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్ సంబంధించినటువంటి కోర్సులో మరియు అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్గా మన పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకున్నాం. అనేక వేల మందికి మనం వారిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా ఈ యొక్క డిఎస్సిని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ యొక్క క్లాసులు ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్లో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ 2 విభాగాలకు సంబంధించినటువంటి అంశాలను మనం టీచ్ చేయడం జరుగుతుంది, కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కూల్ అసిస్టెంట్లో సోషల్, మ్యాథ్స్, సైన్స్ 3 విభాగాలకు సంబంధించినటువంటి అంశాలని మనం టీచింగ్ చేయడం అనేది జరుగుతుంది. సరే, ఈ యొక్క బ్యాచ్లు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయంటే 19th June, అంటే కమింగ్ వెన్స్డే 19th June ఈ యొక్క బ్యాచ్లో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సరే, చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అనేకమైనటువంటి డిఎస్సి కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగులా వచ్చినాయి. మన ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీరు ఒక్కసారి కనుక విజయవాడ లబ్బీపేటలో ఉన్నటువంటి మన ఇన్స్టిట్యూట్ని కనుక మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే విశాలమైనటువంటి తరగతి గదులు, ఇక్కడ క్లాస్ రూమ్స్ అనేవి చాలా విశాలంగా ఉంటాయండి. అదేవిధంగా డైలీ 8 hours క్లాసెస్ డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లేదా ఎస్జిటి కావచ్చు, దేనికైనప్పటికీ కూడా రెగ్యులర్గా 8 hours క్లాసెస్ ఉంటాయి, 6 hours స్టడీ అవర్స్ ఉంటాయి. రెగ్యులర్గా ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరియు ఆ యొక్క స్టడీ అవర్స్ అనేవి మిమ్మల్ని కూర్చోబెట్టి మేము ఖాళీగా ఉండడం కాదు, తప్పనిసరిగా పర్యవేక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఫ్రీ స్టడీ మెటీరియల్ అండ్ ప్రీవియస్ పేపర్స్. జనరల్గా స్టడీ మెటీరియల్ని చాలా ఇన్స్టిట్యూట్స్ ఏమవుతాయంటే ఏదో ఒక పుస్తకాలు తీసుకొచ్చి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా కాదు, నాణ్యమైనటువంటి మన డిఎస్సికి పూర్తి స్థాయిలో ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. వాటితో పాటుగా ప్రీవియస్ పేపర్స్ వాటిని కూడా మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ ఉండాలంటే తప్పనిసరిగా మనం ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్తో పాటుగా ప్రీవియస్ పేపర్స్ యొక్క ఆ బుక్లెట్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇంకా మనం ప్రత్యేకత చూసుకున్నట్లయితే డైలీ ఎగ్జామ్స్, వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేది కూడా జరుగుతుంది. అంతేకాకుండా 24/7 ప్రతి విద్యార్థి మీద 24/7 ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ అనేది నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అనేవి ఉన్నాయండి. మన ఇన్స్టిట్యూట్ పరిసర ప్రాంతాల్లోనే అనేకమైనటువంటి బాయ్స్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ మన ఇన్స్టిట్యూట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్, చాలామంది స్టూడెంట్స్ యొక్క డౌట్ ఏంటంటే, సార్ ఆఫ్లైన్ బాగుంటుందా ఆన్లైన్ బాగుంటుందా అని చెప్పేసి అడిగినట్లయితే, ఎస్పెషల్లీ డిఎస్సి పర్పస్లో చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ వన్. మనం ఎప్పుడు కూడా ఆఫ్లైన్ ఎన్నుకోవాలి. ఎందుకంటే ఆ పుస్తకాన్ని 1-10 సార్లు చదవాలి, మరి దాంట్లో అండర్లైన్ చేసుకోవడం కానీ రకరకాలైనటువంటి అంశాలతో ఆఫ్లైన్ అనేది బెస్ట్ అని నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఎస్జిటికి సంబంధించినటువంటి డిఎస్సి కోచింగే కాకుండా స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాలకు మనం కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వీటితో పాటుగా మనం టెట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా బోధించడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క పేరుని నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. రాబోయేటటువంటి వెన్స్డే 19th కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఇంకా ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే, మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నట్లయితే వెంటనే మాకు ఇచ్చినటువంటి ఈ ఫోన్ నెంబర్లకి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.